ఈనాటి సువిశేష పఠనము మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనము నుండి 27వ వచనం వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనము నుండి 27వ వచనం వరకు. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలుగు చేయవలనని మోషే ఆజ్ఞాపించెను కదా. ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను. రెండవవాడు ఆ వితంతువును వివాహమాడెను, కానీ అతడును సంతానము లేకయే మరణించెను. మూడవ వానికి ఆ గతియే పట్టెను. అట్లే ఆ 7 అలాగే సంభవించెను. తొట్టతొదకు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహమాడిరి కదా, మరి పునరుత్థానమందు ఆమె ఎవర భార్య అగును అని ప్రశ్నించిరి. అందులకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. పునరుత్థానమైన పిదప వారు వివాహము చేసుకొనరు, వివాహమునకు ఇయ్యబడరు, పరలోకమందలి దేవదూతల వలె ఉందురు. నేనే అబ్రహాము దేవుడను, నేనే ఇసాకు దేవుడను, నేనే యాకోబు దేవుడును అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది మన ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు వాక్యంలో మనకి తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం కూడా మనకి స్పష్టంగా అర్థమయ్యేటట్లు యేసు ప్రభువు వారు సద్దూకయ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ ఆ సద్దూకయ్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే, అరవబాకండి, ఇంతకీ ఆ సద్దూకయ్యులు యేసుక్రీస్తుని అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక కథ రూపంలో వాళ్ళు చెప్పారు. అయ్యా బోధకుడా, ఒక ఆమె ఒకరిని పెళ్లి చేసుకొని పిల్లల పుట్టకముందే అతని భర్త చనిపోతే అతని సోదరుడు ఈమెను భార్యను చేసుకొని పిల్లల కంటే ఆయన యొక్క వారసత్వాన్నిగా ఇవ్వచ్చని మోషే చెప్పాడు కదా. మరి అలాగే వాళ్ళు 7 అన్నదమ్ములు ఉన్నారు. ఒక్కొక్కరు ఆమెను చేసుకుంటూ ఉన్నారు. ఎవరు పిల్లలను కనకుండానే ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. అలాగే 7 ఆమెను వివాహమాడారు, అయినా పిల్లలు లేరు, చనిపోయారు 7. తర్వాత ఆమె కూడా చనిపోయింది. మరి మీరు పరలోకం ఉందంటున్నారు కదా, అక్కడ నిత్యజీవం ఉందంటున్నారు కదా, ఆ పరలోక నిత్యజీవంలో మరి ఆమె ఆ 7 ఎవరికి భార్య అయ్యిద్ది అని చెప్పేసి అడిగారు సద్దూకయ్యలు. అర్థమైందా? వాళ్ళు అడిగిన ప్రశ్న అర్థమైందా? 7 అన్నదమ్ముళ్ళు ఉన్నారు, 7 ఆమెను పెళ్లిగా చేసుకున్నారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం భర్త చనిపోయినప్పుడు ఆ భార్య వేరే అన్ని జనులు కాకుండా ఆ యొక్క వంశంలో ఉండే ఆ సోదరులను మాత్రమే చేసుకోవాలి. అది మోషే చట్ట ప్రకారం. పాత నిబంధనలో మనకి ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఆనాటి ధర్మశాస్త్ర ప్రకారం, మోషే చట్ట ప్రకారం ఒక కుటుంబంలో ఒక స్త్రీ భర్తగా చనిపోతే ఆ స్త్రీ
ఆ చనిపోయిన భర్త యొక్క అన్నదమ్ములను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఇది మోషే చట్టం. సరే, ఈ సద్దుకాయలే అడుగుతూ ఉన్నారు, మోషే చట్ట ప్రకారం మరి ఆ స్త్రీ 7 మందిని పెళ్లి చేసుకుంది కదా, మరి మీరు పరలోక రాజ్యంలో నిత్యజీవం మళ్ళా లేపుతానంటున్నారు కదా, లేపినప్పుడు పరలోక రాజ్యంలో ఆమె ఎవరికి భార్య అయ్యిద్ది అని చెప్పేసి యేసుక్రీస్తుని క్వశ్చన్ చేశారు. ఈ ప్రశ్న అర్థమైతేనే మీకు మ్యాటర్ తర్వాత అర్థమయ్యేది. ప్రశ్న అర్థం అవ్వాలి ముందు. అర్థమైంది కదా యేసుక్రీస్తుని వాళ్ళు అడిగిన ప్రశ్న. 7 అన్నదమ్ములు ఆమెను పెళ్లి చేసుకున్నారు, 7 చనిపోయారు, తర్వాత ఆమె కూడా చనిపోయింది. మరి మీరు మృతుల యొక్క పునరుత్థానం ఉందంటున్నారు కదా, మళ్ళా బ్రతికినప్పుడు మరి ఆ 7 మందిలో ఎవరికి భార్య అని చెప్పేసి వాళ్ళు అడిగారు. ఈ మాట అడగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు యేసుక్రీస్తుని ఇరుకుని పెట్టాలనే సదుద్దేశంతో అడిగారు వాళ్ళు. ఎందుకంటే ఈ సద్దుకలనే బ్యాచ్ పునరుత్థానం లేదని వాళ్ళు నమ్ముతారు. పునరుత్థానం అంటే ఏంటి? చనిపోయిన వ్యక్తి మరలా లెగస్తాడు అనేది వాళ్ళు నమ్మరు. యూదుల్లో 2 వర్గాలుగా ఉన్నారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులేమో పునరుత్థానాన్ని నమ్ముతారు. చనిపోయిన వ్యక్తులు మళ్ళా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే లేచాడో అదేవిధంగా దేవుడు మళ్ళీ చనిపోయిన వాళ్ళని లేపుతాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, అక్కడ నిత్య జీవం ఉండిద్ది అనేది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు నమ్ముతారు. ఇంకో వర్గం సద్దూకయ్యులు, ప్రధాన అర్చకులు అనే వర్గం ఇంకో వర్గం ఉంటుంది. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు లెగవరు అనేది వాళ్ళ నమ్మకం. మరి మీ నమ్మకం ఏంటి? వాస్తవంగా మాట్లాడుకుంటే సరే, వాళ్ళు ఒకళ్ళేమో బతుకుతారని నమ్ముతున్నారు, ఒకళ్ళేమో అసలు చచ్చిపోయిన ఇంకెక్కడ లెగిస్తారని చెప్పి వాళ్ళు 2 వర్గాలుగా యూదులు వాళ్ళు ఆచిస్తూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అసలు చనిపోయిన వాళ్ళు లెగస్తామా లెగవమా? ఎరా చనిపోయిన వాళ్ళు లెగుస్తామా లెగవమా? టైం వేస్ట్ చేయబాగండి. తెలిస్తే చెప్పండి, లేదంటే నాకు తెలియదని చెప్పండి. అది ఇప్పుడు నేను చెప్పాను ఒక భాష. యూదుల్లో 2 బ్యాచీలు ఉన్నాయి. మొదటి బ్యాచ్ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అనేవాళ్ళు చనిపోయిన వాళ్ళు యేసుక్రీస్తు అయితే ఎలాగైతే లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడో మనం కూడా మళ్ళా క్రీస్తు ద్వారా మనం కూడా లేపబడి మనం కూడా శరీరంతో మహిమ శరీరంతో తండ్రి దేవుడికి దగ్గరికి వెళ్తామనే బ్యాచ్ కొంతమంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు నమ్ముతారు వాళ్ళు. అదే యూదులు ఇంకో బ్యాచ్ ఉన్నారు, సద్దూకయ్యులు, ప్రధాన అర్చకులు. ఆ బ్యాచ్ ఏంటంటే చనిపోయిన ఇంకేళ్ళ లెగతారు, ఇంకా లెగవరు అనేది వాళ్ళు నమ్ముతారు. యాస్ క్రైస్తవులుగా మీ నమ్మకం ఏంటి? లెగస్తారా లెగవరా సజీవులుగా? నువ్వు సంతోష్, మీరు లెగస్తాడా లెగవరా? మనం చనిపోయాక మళ్ళీ లెగస్తాం లెగవమా? 4 భేదాలుగా మాట్లాడారు. మరి చనిపోయిన వాళ్ళని లెగవనన్నప్పుడు అసలు మీరు క్రీస్తుని నమ్ముకునే ఉపయోగం ఏంటి? అసలు మనం క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం? ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పా ఈ అంశం. క్రైస్తవులుగా ఎవరైనా అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ఇంతకుముందు కూడా చెప్పా. లెగవరు అనేవాళ్ళు సద్దుకాయల బ్యాచ్లో ఉంటారు, లెగస్తారు అనేవాళ్ళు పరిసయ్యుల బ్యాచ్లో ఉంటారు. ఆ లెగవరు అనే సద్దుకాయలే క్రీస్తుని ప్రశ్నిస్తూ ఉన్నారు. చనిపోయి లెగస్తారంటున్నావు కదా, ఇక్కడ మరి ఆమె 7 మందిని భర్తలుగా చేసుకుంది, మరి లేచినప్పుడు మరి ఆమె ఎవరికి భార్యగా ఉండిద్ది? 7 మందికి ఉండిద్దా, లేకపోతే అలా ఎవరికి భార్యగా ఉండిద్ది అని చెప్పి సద్దుకాయలు అడుగుతూ ఉన్నారు. దేవుడు కాబట్టి లెగస్తాడు, మనము లెగవము అనేది ఆమె చెప్పింది. ముఖ్యంగా మరి నువ్వు ఆ మాట చెప్పినప్పుడు మరి నువ్వు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? అసలు ఏ ఉద్దేశంతో నమ్ముకున్నట్లు? అవును, ఒక్క నిమిషం ఉండు. ఆమెకి నేను ఇప్పుడు ఈ వాక్యం పక్కన పెడదాం, ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. వాళ్ళు కూడా సద్దుకాయలు కూడా ఇదిగో ఎలాగే అడిగారు, ఏమి అడిగినట్టు అడిగారు. వాళ్ళు నమ్మక, విశ్వసించక
చచ్చిపోయినోళ్ళు లెగవరు అనేది నీ కాన్సెప్టా? లెగవరనే? లెగవరు అన్నప్పుడు నువ్వు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు అది చెప్పు. ఆయన దేవుడు కాబట్టి లేచాడు, మనం లెగవం అనేది నీ ఉద్దేశం. ఆయన ఎవరిని లేపలేదా? బైబిల్లో మీకు ప్రసంగం కూడా చెప్పి ఒకసారి వాక్యం చెప్పినాడు, సమాధిలో పూడ్చిపెట్టిన వాడిని లాజర్ అనే వ్యక్తిని 3 రోజుల తర్వాత వచ్చి లే అనగానే లేచి రాలేదా లాజరు? లాజరు మనలాంటి మనిషే కదా. మరియ మార్త సోదరుడు. యేసుక్రీస్తు ప్రచారం చేసుకునేటప్పుడు వాళ్ళు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆ కుటుంబం యేసుక్రీస్తుకి. ఆ ఊరిలో ప్రతిసారి సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు అలవాటు చొప్పున వాళ్ళ ఇంటికి పోయి మంది మాట్లాడి భోజనం చేసే అలవాటు కూడా యేసుక్రీస్తుకు ఉంది. ఆ పరిచయంతో మరియా మార్త ఆయన సోదరుడు చనిపోకముందే క్రీస్తుకి వేరే చోట ఉన్నప్పుడు ఆహ్వానం పంపిస్తారయ్యా, ఇదిగో నా సోదరుడు చావు బతుకులతో ఉన్నాడయ్యా, మీరు ఒకసారి వస్తే బాగుంటుందని చెప్పి పంపించినప్పుడు ఆయన రాలా. 3 రోజుల తర్వాత చనిపోయాక సమాధి చేశాక 3 రోజుల తర్వాత వచ్చాడు. దీనికి ముందు కూడా మనం ఇంతకుముందు వాక్యం చెప్పుకున్నాం. ఇది 3 రోజుల తర్వాత వచ్చి తండ్రి దేవుడికి ప్రార్థన చేసి కన్నీరు కార్చి యేసుక్రీస్తు ఏడ్చిన సందర్భం కూడా అదే. కనీసం ఆయన శిలువ మీద వేసి ఆ రకంగా చంపినప్పుడు కూడా ఆయన ఏడవలా. లాజరు చనిపోయినప్పుడు మాత్రం యేసుక్రీస్తు కన్నీరు కార్చినట్టుగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆయన గొడ్ల ఊడదీసి ముఖాన్ని ఉమ్మేసి పిడిగుద్దులు గుద్ది ముళ్ళ కిరీటం పెట్టి దారి పొడుగుంది కొరడాలతో కొట్టుకుంటూ చిత్రహింసలు పెట్టినా కూడా సిలువ మీద వేసి బళ్ళులో పొడిచి మేకులు కొట్టినా కూడా ఆయన ఎప్పుడు కన్నీరు కారవాల. కానీ లాజరు చనిపోయినప్పుడు మాత్రం కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చి తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ లాజరును లేపు అని చెప్పి లాజరు లేనంగానే లేచినట్టు మనకు వాక్యం కనిపిస్తూ ఉంది. మరి క్రీస్తు లేచాడు కదా, దేవుడు మనల్ని ఎట్టా లేపుతాడు అంటే మనం తిరిగి లేగం అనేది నీ ఉద్దేశం. ఆ ఉద్దేశం ఉన్నవాళ్ళు నువ్వు క్రీస్తుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, చర్చికి రావాల్సిన అవసరంలా. 100 సంవత్సరాలు జల్సాగా బతికి జల్సాగా తిని జల్సాగా తిరిగి హాయిగా చచ్చిపోవచ్చు. క్రీస్తుని నమ్ముకునే సదుద్దేశం ఏంటంటే ఈ జీవితం కాదు, ఇది శరీర జీవితం. ఇక్కడ ఎలా బతికేమనేది అనవసరం. ఆత్మీయ జీవితం మనకి పరలోక రాజ్యంలో నిత్య జీవం అంటే ఎప్పుడు ఇక చనిపోకుండా. మన ఆత్మ చనిపోగానే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది, శరీరం భూమిలో పాత పెట్టినప్పుడు మరి 2వ రాకడ సమయంలో మరి ఆయన చనిపోయిన వాళ్ళు లేపుతానన్నాడు కదా. యేసుక్రీస్తే చెప్పారు కదా, 2వ రాకడ సమయంలో చనిపోయిన వాళ్ళందరినీ లేపి బతికున్న వాళ్ళందరినీ పక్కకు పెట్టి అందరికీ తీర్పు చెబుతానన్నాడు కదా. మరి ఆయన ఎలా లేపుతాడని నువ్వు ఎలా అంటున్నావు అంటే యేసుక్రీస్తు మీద నమ్మకమే లేదు నీకు. నమ్మకం అన్నా లేకుండా అన్నా ఉండాలి, లేదంటే తెలుసుకోకుండా ఉండాలి. ఇదే మాట మీద మన పునీత పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన లేఖలో మాట మాట్లాడతాడు. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13-16 వచనములు నువ్వు స్పష్టంగా వినాలి. ఎందుకంటే నువ్వు లెగవరు కదా అన్నావు కాబట్టి దాని గురించి అలా లెగవరు అనుకునే వాళ్ళకి ఈ వాక్యం ఖచ్చితంగా వినాలి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక పునీత పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 14, 16 4 వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. సోదరులారా, నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారపడకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవల్లని మా కోరిక. మీలాంటి వాళ్ళకే చనిపోయిన లెగవరు అనే వాళ్ళకే వాళ్ళ అనుమానాన్ని నివృత్తం చేయడానికి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. చనిపోయిన వారిని గూర్చి సత్యం, చనిపోయిన వాళ్ళు ఏమవుతారో ఏందనేది ఆ యొక్క నిజం మీకు తెలియదు కాబట్టి మీరు తెలుసుకోవాలన్నదే నా కోరిక. పౌలు 13వ వచనంలో. 14వ వచనంలోకి వచ్చేసే లోపల యేసు మరణించి పునరుత్థానము చెందినని మనము విశ్వసింతుము కనుక మనము విశ్వాసమును బట్టి ఆయనందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును. ఎవరినే? చనిపోయిన వాళ్ళని.
యేసు మరణించి పునరుత్థానం చెందినని మనం విశ్వసింతుము. ఇదన్నా నమ్ముతావా? పని యేసు చనిపోయి లేచాడనేది మాత్రం నమ్ముతావు కదా, అదన్నా నమ్ముతావా? అది కూడా నమ్మవా? అది నమ్ముతావు. మరి యేసు మరణించి తిరిగి లేచినప్పుడు మన యొక్క పాపముల కోసం ఆయన రక్తం చిందించబడి మళ్ళా పునరుత్థానం అయినప్పుడు మనం కూడా ఆయనలో భాగస్వాములు అయ్యాం. తండ్రి దేవుడు చేశాడు. యేసుక్రీస్తుని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇంతకుముందులాగా ఏదో కోడినో మన పాపాల కోసం ఒక కోడిలో ఏదో బలిచ్చేవాళ్ళు. అలా కాకుండా మన యొక్క పాపాలు పరిహరించడం కోసం యేసుక్రీస్తు, అంటే మానవుడు పాపాలు పోవాలంటే మానవుడే చనిపోవాలి. ఇది తండ్రి దేవుని యొక్క రూల్. మన యొక్క పాపాలు పర్మనెంట్గా తొలగించబడాలి అంటే ఈరోజు వచ్చి అయ్యా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించండి అని మనం అడుగుతున్నామంటే ఖచ్చితంగా క్షమిస్తాడనే నమ్మకం, ఆ నమ్మకం ఈయటం కోసమే మనకి ఉదాహరణగా ఆయన యొక్క కుమారుణ్ణి మన యొక్క రూపంలో పంపించి ఆయన యొక్క మరణం ద్వారా మన పాపాలను క్షమించేటట్లు చేశాడు. ఎప్పుడైతే ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేచాడో మనం కూడా ఆయన శరీరంలో యొక్క భాగములుగా ఉన్నాం మనం. అందుకే వేరే వేరే లేఖల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సంఘానికి ఆయన తల అయితే మిగతా అవయవాలు మనం, అంటే సంఘాలు, క్రైస్తవులు. ఎప్పుడైతే ఆయన మరణం యొక్క పునరుత్థానం అయ్యాడో ఆ మరణం యొక్క పునరుత్థానంలో మనం కూడా భాగస్వాములు అయ్యాం. కానీ ఇక్కడ ఒక కండిషన్, తండ్రి దేవుడు లేపుతాడు, కుమారుణ్ణి ఏ విధంగా అయితే లేపుతాడో మనం కూడా అలాగే లేపుతాడు. కానీ ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్? నమ్మి విశ్వసించువాడు రక్షింపబడును. ముందు నమ్మాలి, క్రీస్తుని నమ్మాలి, విశ్వసించాలి. ఆ రోజు ఇప్పుడు ఈనాడు వాక్యంలో కూడా సద్దూకాయలు విశ్వసించలా, యేసుని ఇరకాటంలో పెట్టాలని చూశారు. ఈయనేదో లేపుతానంటున్నాడు కదా, లేపాక అసలు వీళ్ళు బలిగితే వీళ్ళు ఏం చెప్తాడా సమాధానం అని ఆయన ఇరకాటంలో పెట్టాలని క్వశ్చన్ చేశారు వాళ్ళు. ఈ 7 మందికి ఎవడికి భార్య అయ్యిద్దని. సరే అది పక్కన పెడదాం. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. 4 అయితే 4 చెప్పారు, కొంతమంది లెగతాడని చెప్పారు, కొంతమంది లెగవరని చెప్పారు. లెగవని వాళ్ళందరికీ ఇలా ఈ మాటలు తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు మరణిస్తాం. యేసుక్రీస్తు మరణించాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు. ఆ 3 రోజులు సమాధిలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? 3 రోజులు యేసుక్రీస్తు సమాధిలో ఉన్నప్పుడు ఆయన శరీరం అయితే అక్కడ ఉందేమో కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళ లోకంలో ఆయనకంటే ముందు చనిపోయిన అబ్రహాం కావచ్చు, ఇసాకు కావచ్చు, యాకోబు కావచ్చు, ఆయన ఎన్నుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, నీతివంతంగా జీవించిన వాళ్ళు. వాళ్ళని లేపుకొచ్చి ఆయనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు రేపు మనం చనిపోయినా కూడా అక్కడ మనం పరలోకంలో అబ్రహామును, ఇసాకుని, యాకోబుని మనం బైబిల్లో చెప్పుకునే వాళ్ళందరూ మనం అక్కడ కలవచ్చు. ఏది భూలోకంలాగా అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కాలి, ఏదో ఒక 2 రోజులు సమయం పట్టిద్ది, ఇలా ఏముండదు. అక్కడ సెకండ్ల మీద ఎవరిని కలవంటే వాళ్ళని కలవచ్చు. మహిమ శరీరంతో ఉంటాం. మనం ఇప్పుడు ఏంది మామూలు భౌతిక శరీరంతో ఉన్నాం. అక్కడ వచ్చే లోపల మహిమ శరీరంతో ఉంటాం. దేవుని ఆత్మ కలిగి దేవునితో పాటు సహవాసం చేస్తూ మనలాగా ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళతో సహవాసం చేస్తూ మనకి పరలోక రాజ్యంలో కూడా ఇల్లు ఉన్నాయి. మత్తయి సువార్తలో చెప్పాడు, నేను వెళ్ళి మీకు ఒక నివాసములు ఏర్పాటు చేస్తానని చెప్పి యేసుక్రీస్తు వెళ్ళాడు. ఇక్కడ మనం ఏ విధంగా అయితే నివాసం చేస్తున్నామో రేపు పరలోకానికి వెళ్ళే కూడా మన మహిమ శరీరంతో మనకు కూడా అక్కడ నివాసాలు ఉన్నాయి. పునరుత్థానం అయ్యి ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యులతో చెప్పాడు, మీకు కూడా అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేస్తాను, ఆ రాకడ సమయం వచ్చినప్పుడు తీర్పు చెప్పినప్పుడు మీకు కూడా ఆ నివాస స్థలాల్లో తీసుకెళ్తానని చెప్పాడు. యాస్ క్రైస్తవుడుగా మనం అసలు నిరీక్షణ అనేది ఏంది? యేసు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు నమ్ముకుంటారంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారంటే అసలు ఇంక అందుకంటే మనకి దురదృష్టం ఏది లేదు. క్రీస్తుని నమ్ముకుందే ఈ బతుకు కాదు, రేపు పరలోక రాజ్యంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని అక్కడ నిత్య జీవం ఇస్తాడనే కదా మనం క్రీస్తుని నమ్ముకుంది.
అక్కడ జీవం అవసరం లేదంటుంటే మనం క్రీస్తుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పిన రూల్స్ను పాటించాల్సిన అవసరం లేదు, ఆయన వాక్యాన్ని పాటించాల్సిన అవసరం లేదు. హాయిగా సరదాగా బతికి సరదాగా చచ్చిపోయి సరదా పోవచ్చు. ఇప్పటికైనా సరే మనకు నిత్య జీవం అవసరం లేదనుకో, ఈ బైబిల్ కూడా మనకు అవసరం లేదు. నిత్య జీవం అవసరం లేదన్న వాళ్ళకి బైబిల్ కూడా అవసరం లేదు, యేసుక్రీస్తు కూడా అవసరం లేదు. పౌలు అదే చెప్తూ ఉన్నాడు, సోదరులారా, నమ్మకం లేని వ్యక్తుల వలె మీరు విచారపడకుంటకు చనిపోయిన వారి యొక్క సత్యమును గురించి మీకు తెలియపరచవలని నా కోరిక. యేసు మరణించి పునరుత్థానము చెందినని మనం విశ్వసింతుము. సరే, ఓకే, ఇదైతే నమ్ముతాం, దేవుడు కాబట్టి లేచాడు, నమ్మింది. కనుక మనం విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని, విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని ఎవరు? క్రీస్తును నమ్ముకొని, ఎవరైతే క్రీస్తుని నమ్ముకొని ఉన్నారో వారు చనిపోయినప్పుడు వాళ్ళను కూడా యేసుతో పాటు ఎత్తి పరలోకానికి తీసుకెళ్తానని తండ్రి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏలైనా మేము మీకు చెప్పేది ప్రభు బోధన ఇది, ప్రభువు వచ్చేటి దినము వరకు సజీవులమై ఉండి మనము మరణించిన వారి కంటే ముందు పోము. ప్రభువే స్వయంగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానమగుదురు. క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానమగుదురు. అంటే క్రీస్తుని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో రేపు అందరం చనిపోవాల్సిందే, ఎవరైనా చనిపోవాల్సిందే. చనిపోవడానికి ఒక క్రైస్తవులు కాదు, ముస్లిం కాదు, హిందూ కాదు, బౌద్ధ కాదు, ఎవరైనా చనిపోవాల్సిందే. అయితే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో నిత్య జీవం ముందు ఎవరికనేది ఆ క్రీస్తుని నమ్మిన వాళ్ళకి మాత్రమే చెప్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు గారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తుని మనం ఎందుకు నమ్ముకున్నామంటే, క్రీస్తు ఏ విధంగా అయితే మానవ రూపంలో భూమి మీదకు వచ్చి మరణించి తిరిగి లేచి పరలోకానికి తండ్రి దేవుడి దగ్గరికి ఏ విధంగా అయితే వెళ్ళాడో, అలాగే ఆయన మరణం ద్వారా మన పాపాలు కడుక్కొని మనల్ని కూడా ఆయనలాగే పునరుత్థానంలో మళ్ళీ మనం బ్రతికి ఆత్మ శరీరములు ఒకటిగా చేసి మళ్ళా క్రీస్తు ప్రభువులాగే మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాననేది తండ్రి దేవుని యొక్క వాగ్దానం. మరి ఆ వాగ్దానం తెలియకుండా మరి క్రీస్తు అంటే ఏం ఉపయోగం? ఖచ్చితంగా క్రీస్తుని నమ్మేవారు ఎవరైనా సరే చనిపోయి మళ్ళా లెగస్తాం, ఆ ఉద్దేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే క్రీస్తుని నమ్ముతారు. ఆ ఉద్దేశం లేదంటే క్రీస్తుని గురించి మీరు తెలుసుకున్నట్టే, కొంతమంది తెలుసుకుని అంగీకరించినట్టే. అలాగే ఇలా అంగీకరించిన వాళ్ళ గురించి కూడా మనకి మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దరిద్రుల కంటే వర్ణించాడు. అసలు పునరుత్థానం, అసలు బతకం అన్న వాళ్ళ గురించి కొరింథీయుల మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఏముంది అది కూడా చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటేనూ మనము అత్యంత దయనీయులము. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. క్రీస్తుని నందలి మన నిరీక్షణ ఎదురు చూస్తూ ఉంటాం. ఈ భూమి మీద బతికే బ్రతుకు కోసం అయితే మీ అంత భ్రష్టులు ఇంకో దేశంలో ఎవరు లేడు అన్నట్టు మాట్లాడాడు పౌలు. ముఖ్యంగా నీకు తెలిసింది ఈ మాట. ఎవరైతే పునరుత్థానం లేదు అని అంటారో వాళ్ళకి చెప్పిన మాట. యేసు క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితం కొరకే. ఈ జీవితం కొరకంటే ఇప్పుడు జీవించే జీవితం కొరకైతే వేస్ట్. అందరికంటే అత్యంత దయనీయులు అంట మనం. ఏది పునరుత్థానం లేదనే వాళ్ళకి చెప్పే మాట ఇది. అందరికంటే వేరే అన్ని జనులతో కానీ వేరే వాళ్ళతో కూడా మీరు ప్రభు దగ్గరికి వచ్చినా కూడా వేస్ట్. వాళ్ళకంటే కూడా దయనీయ పరిస్థితిలో మీరుంటారు
అంటే దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా పునరుత్థానం ఉంది అనేది గట్టిగా నమ్మాలి, విశ్వసించాలి. చనిపోయిన తర్వాత మళ్ళీ మనం నిత్య జీవనంలో వెళ్తాం, క్రీస్తుతో పాటు సహవాసం చేస్తాం. కానీ కొన్ని కండిషన్స్ అప్లై. ఏంటి ఆ కండిషన్స్? పరలోక రాజ్యం వెళ్ళాలంటే కండిషన్లు ఏంటి? క్రీస్తు పెట్టిన కండిషన్లు ఏంటి? మనకి నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందినవాడు పరలోక రాజ్యానికి నిత్య జీవానికి అర్హుడు. మరి మీరు కూడా బాప్తిస్మం తీసుకున్నావు, బాప్తిస్మం తీసుకొని కూడా నిత్య జీవం లేదని మాట్లాడుతున్నావు అంటే సద్దూకయ్యుల కంటే కూడా దారుణంగా ఉంది వ్యవహారం ఇది. వాళ్ళే రైట్ అనిపించారు. వాళ్ళకి తెలుసు, కొంత తెలియక వాళ్ళు ఏదో క్రీస్తుని ఇబ్బంది పెట్టాలని అడిగారు. మీరైతే క్లియర్ కట్గా లేదని చెప్పావు. అది చాలా తప్పది. క్రీస్తు యొక్క పునరుత్థానం ఉంది, చనిపోయిన తర్వాత మనం లెగస్తాం అనే ఉద్దేశం, అనే ఆ ఎదురు చూపుతుంటే ప్రతి క్రైస్తవుడు బతుకుతూ ఉంటాడు. ఆ పునరుత్థాన మహిమలో మనకు భాగస్వాములు ఈమనే కదా మనం ప్రార్థన చేసేది, జపాలు చెప్పేది. ఇది పక్కన పెడితే పట్టణంలోకి వెళ్దాం. మార్కు సువార్త మనం చదువుకున్న పట్టణం మార్కు సువార్త 12వ అధ్యాయం. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని కొందరు సద్దూకయ్యులు యేసు వద్దకు వచ్చి, పునరుత్థానమును అంగీకరింపనంటే చనిపోయిన వాళ్ళు లెగవరు అనేవాళ్ళు సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో ఈ భూమి మీద 7 మందిని పెళ్లి చేసుకుంది, ఎవరికి సంతానం లేదు, 7 మంది చనిపోయారు, తర్వాత ఈమె కూడా చనిపోయింది, మరి మీరు చెబుతున్నారు కదా పునరుత్థానం అయినప్పుడు మళ్ళీ తిరిగి లేచినప్పుడు ఈమె మరి 7గులో ఎవరి భార్య అయ్యిద్దని యేసుక్రీస్తుని అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి ఇచ్చిన సమాధానం, అందులకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. ఒక మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. అందులకు యేసు, మీరు యొక్క లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారని చెప్పి ఒక మాట మాట్లాడాడు. దేవుని యొక్క లేఖనములు అంటే ఏంటి? మనకి పాత నిబంధనకి వెళితే ఎక్కడో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు వాళ్ళని 40 సంవత్సరాల అరణ్య మార్గంలో నడిపించి, ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళు కట్టుకున్న గుడ్డలు కూడా మాయకుండా, వాళ్ళు తొడుకున్న చెప్పులు కూడా అరగకుండా, వారు అన్నం కూడా ఏం వండుకోకుండా పరలోకం నుంచి ఆకాశం నుంచి మన్నా భోజనాన్ని ఇస్తూ, ఒకానొక సందర్భంలో యెహోషువ యుద్ధ సమయంలో వాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభువును ప్రార్థిస్తాడు, అయ్యా కొద్దిసేపు ఈ సూర్యుని ఆపేసే కాలం ముందుకు వెళ్ళకుండా అంటే సూర్యుని కూడా ఆపాడు. ఇన్ని అద్భుతాలు, ఇంత శక్తి గల దేవుడు చనిపోయిన వాళ్ళని లేపకుండా ఎలా ఉంటాడు? ఈ లేఖనాలని ఉన్నాయి కదా, అవన్నీ మీకు తెలియదా అని చెప్పి సద్దూకయ్యులను అడిగాడు. ఆ లేఖనాలను దేవుని యొక్క శక్తి రెండన్నాడు. మీకు లేఖనాలు తెలియదా? పాత లేఖనాలు ఉన్నాయి కదా, దేవుని యొక్క పవర్ ఏంటో మీకు తెలుసు కదా. సముద్రాన్నే చీల్చిన దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి, 40 సంవత్సరాలు గుడ్డలు కూడా మాయకుండా, చెప్పులు కూడా అరగకుండా, వాస్తవంగా 40 సంవత్సరాలు మనం ఈరోజు షర్టు ప్యాంట్ వేసుకుంటే రేపు పొద్దునికే చెమట కంపు కొట్టి మురికి అయిపోయింది. మరి 40 సంవత్సరాలు అదే బట్టల మీద అసలు మాయకుండా పరిపూర్ణంగా స్వచ్ఛంగా ఉన్నాయి. 40 సంవత్సరాలు అదే చెప్పులు అరగకుండా ఉన్నాయి. వారికి కావలసిన ఆహారాన్ని పరలోకం నుంచి ఇచ్చాడు మన్నా భోజనం ద్వారా. వారు త్రాగడానికి నీరు అడిగితే కొండను కొడితే నీరు వచ్చినాయి, తాగారు. సూర్యచంద్రులను కూడా ఆపాడు వీళ్ళ కోసం. ఎరుకో పట్టణ ప్రకారాలని కూల్చాడు. మరి ఇంత శక్తివంతమైన దేవుడి యొక్క లేఖనాలు మీకు అంతకుముందు ఉన్నాయి కదా, అంత శక్తి గల దేవుడు చనిపోయిన వాళ్ళని లేపకుండా ఉంటాడా? మీరు ఎలా నమ్మకుండా ఉన్నారు? ఆ లేఖనాలను మీకు తెలియదా అని చెప్పి క్వశ్చన్ చేశాడు సద్దూకయ్యుల్ని. దేవుని యొక్క శక్తి లేఖనాల గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని యొక్క శక్తి అంటే ఏంటి? తన కుమారుని మరణించిన తర్వాత కుమారుని లేపినప్పుడు, మహిమ శరీరంతో లేపినప్పుడు ఆయన శక్తిని, ఆయన మహిమ శరీరాన్ని మీరందరూ చూశారు కదా.
దేవుడు అంత శక్తివంతమైనప్పుడు చనిపోయిన వాడిని లేపకుండా ఎలా ఉంటాడు అని డైరెక్ట్గా చెప్పకుండా, యేసుక్రీస్తు డైరెక్ట్గా చెప్పకుండా లేఖనాలు ఉన్నాయి, మీరు అనుసరిస్తారు కదా, మీరు చెప్పుకునే మోషే చట్టంలో ఉన్నాయి కదా కొన్ని, ఆ చట్టాలను అనుసరిస్తారు కదా, ఇవన్నీ మోషే చట్టంలో ఉన్నాయే కదా, మీకు ఎందుకు తెలియదు అని చెప్పేసి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు మాట్లాడాడు. నేనే అబ్రహాము దేవుడును, నేనే ఇసాకు దేవుడును, నేనే యాకోబు దేవుడును అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథము మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆయన సజీవులకే దేవుడు. సజీవులు అంటే ఎవరు? సజీవులకే దేవుడు కానీ మరణించిన వారికి దేవుడు కాదు అని చెప్తూ ఉన్నాడు. అంటే మనం బ్రతికున్న వాళ్ళకి మాత్రమే దేవుడు, చనిపోయిన వాళ్ళకి దేవుడే ఉండడు, ఇంకా ఆత్మలకు దేవుడే ఉండడు. ఆయనలాగే మనం కూడా పుణ్యకారాలు చేసుకుంటే ఆయన ప్రకారం ఆయనకులాగే మనం కూడా మహిమ శరీరంతో ఉంటాం. క్రీస్తు అదే చెప్తూ ఉన్నాడు, మీకు ఈ లేఖనాలన్నీ తెలియనట్టు నటిస్తూ అడుగుతున్నారని చెప్పి ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు మాట్లాడిన మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపు మనం ఈరోజు ఈ లేఖనాన్ని పక్కన పెట్టుకుంటే మొట్టమొదటిగా మనం అనుకున్నట్టు అసలు మరణ పునరుత్థానం ఉందని కొంతమంది, లేరని కొంతమంది అనేవాళ్ళు లేరు. మరణ పునరుత్థానం లేదనే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది మరణ పునరుత్థానం ఉంది. ఏ విధంగా అయితే క్రీస్తు లేపబడ్డాడో చనిపోయిన తర్వాత మనం కూడా ఆత్మ శరీరంతో లేవనెత్తబడతాం. మరి మరియమ్మను కూడా లేపాడు కదా, ఆత్మ శరీరంతో వెళ్ళిపోయింది కదా ఆమె కూడా పరలోకానికి. మరియమ్మ కూడా మనలాంటి మనిషే కదా. మరి చనిపోయిన లాజరును లేపాడు కదా. మరి చనిపోయిన అబ్రహాం, ఇసాకు, యాకోబు పాతాళ లోకానికి వెళ్ళి వాళ్ళ పుణ్యకార్యాలు చేసిన కొంతమందిని తీసుకెళ్ళాడు కదా. ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 144,000 మంది పరలోకంలో ఉన్నట్టుగా కూడా మన ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఏది ఆ ఇజ్రాయెల్ వంశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే 144,000 మంది ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తూ, సంఖ్య కూడా ఇచ్చారు ఎంతమంది ఉన్నారు ఏందనేది. మరి చనిపోయిన వాళ్ళు లెగవకపోతే మరి ఈ 144,000 మంది అక్కడ ఎలా ఉన్నారు? ఏలియా ప్రవక్త వెళ్ళిపోలేదా? ఆయన మరణించకుండానే వెళ్ళాడు పరలోకానికి. మరణించకుండానే వెళ్ళాడు ఏలియా, పరలోకానికి వెళ్ళాడు. ఎలాంటి తెలియనోళ్ళు అడుగుతారనే అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు క్రీస్తు ఎందుకు చేశాడంటే ఆ నమ్మకాన్ని కలిగించడం కోసం చేసింది. ఆయన దేవుడు కుమారుడు అని నిరూపించుకోవడానికి ఆయన ఇవన్నీ చేయాల్సి వచ్చింది. మృతుల పునరుత్థానం మనం క్రీస్తుని నమ్మేదే దానికి. చనిపోయిన వాడు ఎడిదిరిగి ప్రార్థన చేయలేడు. చనిపోయిన వాడు ప్రార్థన ఆలకించబడదు. ఎందుకంటే చనిపోయిన వాడికి దేవుడు లేడని చెప్తూ ఉన్నాడు. నేను సజీవులకే దేవుణ్ణి కానీ చనిపోయిన వాళ్ళకి దేవుణ్ణి కాదని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి చనిపోయిన వాడు ఎడిదిరిగి ప్రార్థన చేయలేడు. చనిపోయిన వారి కోసం బ్రతికొన్న వాళ్ళం మనం ప్రార్థన చేయాలి. మరి మనం ప్రార్థన పెట్టించుకున్నావు కదా, చనిపోయిన వారి కోసం ప్రార్థన పెట్టించుకున్నావు కదా, పరలోకానికి తీసుకెళ్ళాయా అని. మరి ఆయన మృతుల నుంచి లేపనప్పుడు మరి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానికి ఎట్లా ఉండి దానికి అధికారం? మనం కూడా పూజాబులో అనేక పునీతుల కోసం ప్రార్థన చేస్తాం. మనకు కూడా సమాధుల పండుగ ఉంది నవంబర్ 11 నెలలో అనుకుంటా. ప్రతి సమాధిని దర్శించి ఇది ఈ చనిపోయిన యొక్క ఆత్మలు మీరు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళండి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. మరి పునరుత్థానం అవ్వకుండా మరి ఎలా వెళ్తారు పరలోక రాజ్యానికి? ఖచ్చితంగా పునరుత్థానం, చనిపోయిన వ్యక్తి లెగిస్తేనే మళ్ళీ పునరుత్థానం అయితేనే పరలోక రాజ్యానికి వెళ్ళేది. మీరు అనొచ్చు చనిపోయిన వాళ్ళు ఎలా లెగుస్తారు ఏందనేది. ఆత్మ అనేది దేవుని దగ్గర ఉంటుంది, శరీరం అనేది భూమిలో కుళ్ళిపోయిద్ది. రాకడ సమయంలో అదే చనిపోయిన వాళ్ళని లేపుతానని దేవుడు అందుకే చెప్పాడు క్రీస్తు.
మరణించిన సమాధుల్లో నుంచి శరీరాలు కూడా లేచి వస్తాయి. లేచి వచ్చి ఆయన ఎగిరి ఉన్న ఆత్మను ధరించి మహిమ శరీరంతో మళ్ళా పరలోక రాజ్యంలో ఉండడానికి అవకాశం మనకు నిత్యజీవం ఉంది. ఇది సద్దుకాయలు నమ్మరు, కానీ మనం నమ్మాలి. ఖచ్చితంగా క్రైస్తవుడిగా నమ్మాలి. నమ్మరంటే అది తరగదు. వాళ్ళు అయితే నమ్మరు. పరిసయ్యులు నమ్ముతారు, సద్దుకాయలు నమ్మరు. ఈరోజు మనం చెప్పుకున్న అంశం మొత్తం ఆ సద్దుకాయల గురించే. సద్దుకాయలు అంటే మనలాంటి వాళ్ళలాగా ఎవరికైతే పునరుత్థానం లేదని అనుకుంటారో వాళ్ళకే ఈరోజు యొక్క వాక్యం మనకి స్పష్టంగా యేసుక్రీస్తు అందించడం జరిగింది. అదే పునరుత్థానం బతికినోడు లేవలేనప్పుడు మనం ఇంకెందుకు అందగాడ క్రీస్తు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క మాటలు పాటించాల్సిన అవసరం లేదు. ఏదో నా 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతాం అనుకొని సరదాగా బతికి సరదా చచ్చిపోవచ్చు. తర్వాత ఏముందని అనుకునే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఇది అవసరం అనేది ఎవరికో తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఎవరైతే జీవితాన్ని కోరుకుంటారో, దేవుని యొక్క పరలోక రాజ్యంలో నిత్య జీవితాన్ని కోరుకుంటారో వారికి మాత్రమే యేసుక్రీస్తు అవసరం. యేసుక్రీస్తు యొక్క మాటలు అవసరం. మన క్రైస్తవులే కాదు, హిందూ ధర్మశాస్త్ర ప్రకారంలో కూడా పునర్జన్మ ఉంది. వాళ్ళు కూడా నమ్ముతారు చచ్చిపోయిన వాళ్ళు లెగుస్తారని. లేదా పునర్జన్మ అంటారు. లేదని అంటారు వాళ్ళు. చాలామంది వాళ్ళ శాస్త్రాలు కూడా చెబుతారుగా పునర్జన్మ ఉంది, 7 తరాల వరకు పునర్జన్మ ఉందని చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా నమ్ముతారు. అంటే హిందువులు కూడా నమ్ముతారు చనిపోయిన వాళ్ళు లెగస్తారని. యాజ్ క్రైస్తవులుగా ఉండి మీరే నమ్మట్లేదంటే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నావు. సాతాను ఆ విధంగా గజిబిజి చేస్తూ ఉంది మిమ్మల్ని. కాబట్టి దీనికోసం మనం ప్రార్థన చేసుకోవాలి. 50 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉండి పునరుత్థానం లేదని గట్టిగా చెబుతున్నాం అంటే అసలు ఏం క్రైస్తవులు అనేది నాకు అంతుబట్ల. మనం అసలు యేసుక్రీస్తు నమ్ముకుందే నిత్యజీవంకి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలని కదా ఆయన నమ్ముకుంది. మరి అది లేదని నువ్వు ఎలా అంటావు? అందుకే పౌలు గారు చెప్పాడు, ఈ నమ్మనోళ్ళు భ్రష్టత్వంలో వెళ్ళిపోయినట్టేనే, వీళ్ళకంటే అత్యంత దైనీయులు, వీళ్ళకంటే దరిద్రులు ఇంకొకడు ఉండడని చెప్పాడు పౌలు. కాబట్టి మనం అంశాలు ఏదో క్రీస్తు నమ్ముకున్నాం ఎందుకంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండకూడదు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు లేచినప్పుడు ఆ దేవుని బిడ్డగా మనం లేపడం పెద్ద గొప్ప విషయం ఆయనకి. ఆయన ఆల్రెడీ లేగకముందే చనిపోయిన వాళ్ళని లేపినవాడు. మనం దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, నమ్ముతున్నావు కదా, మరి ఆయన్ని విశ్వసించు అన్నాడు కదా. ఆయనే నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందుతాడు అని చెప్పేసి అన్నాడు కదా. అంటే దేవుని మీద నమ్మకం అనేది లేదు, అపనమ్మకం అనేది సైతాన్ రూపంలో మేము ఆవరించి ఉంది. ముందు ఆ అపనమ్మకాన్ని తీసేయండి. క్రీస్తుని నమ్ముకుంటే మేము క్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయి లేచాడో అదేవిధంగా మేము లేపబడతాం. క్రీస్తు ద్వారా తండ్రి యొక్క పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని మేము పొందుతాం అనే మాట ప్రతి క్రైస్తవుడు నమ్మాలి. ఖచ్చితంగా నమ్మాలి. ఆ నమ్మకం లేనప్పుడు క్రైస్తవమే అనవసరం. క్రీస్తుని నమ్మినా కూడా మీరు వ్యర్థమే. అది వాళ్ళ గురించే నిత్య జీవం, వాళ్ళు ఇరకాటంలో పెట్టాలని చెప్పినప్పుడు వాళ్ళకి నిత్య జీవం గురించి మాట్లాడిన మాటలు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన మాటలని వాళ్ళతో మాట్లాడాడు క్రీస్తు ఆ రోజు. లేఖనాలు ఉండి మీరు చదవలేదా? దేవుని పవర్ ఏంటో మీకు తెలుసు కదా, దేవుని శక్తి ఏంటో మీకు తెలుసు కదా. సముద్రాలు చీల్చినోడికి, ఆకాశం నుండి ఆహారాన్ని పంపించినోడికి, కొండను కొడితే రాళ్ళు తెప్పించినోడికి, సూర్యచంద్రులే ఆపినోడికి ఇది సాధ్యం కాదా? అంత పవర్ ఉన్న దేవుడికి ఇది ఒక లెక్క అని యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా మాట్లాడాడు వాళ్ళతోటి. ఇంక ఈ మాటలు మాట్లాడంగానే వాళ్ళు ఏమంటారు? మెల్లి జారుకున్నారు ఇక అక్కడి నుంచి. ఈ కొన్ని కఠినంగా ఉండొచ్చు మాటలు, కానీ ఇది సత్యం. ఇది సత్యం. క్రైస్తవులుగా తెలుసుకోవాల్సిన సత్యవంతమైన మాటలు ఇవే. రేపొద్దున మీరు క్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే ఖచ్చితంగా క్రీస్తు ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచాడో మమ్మల్ని కూడా అదే విధంగా తిరిగి లేపుతాడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినట్టే మమ్మల్ని కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు.
ఇక్కడ చనిపోయినా మాకు అక్కడ నిత్య జీవితం ఆనందంగా గడుపుతాం అయ్యా, దానికోసమే మేము ఎదురు చూస్తున్నాం, దానికోసమే మేము బతుకుతున్నాం, దానికోసమే మేము వాక్యాన్ని వింటున్నాం, దానికోసమే క్రీస్తుని నమ్ముకున్నాం అనే మాట చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అసలు ఇది మనం ఎందుకు నమ్ముకుంటున్నామో కూడా అర్థం కాకుండా వస్తే మనం నమ్ముకునే ఉపయోగం లేదు, మన ప్రార్థన కూడా ఉపయోగం లేని ప్రార్థన అయింది. అందుకే మనం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నట్టుగా ఉన్నాం. వాక్యం అర్థం నేర్చుకోక తెలియక ఎక్కడోళ్ళం అక్కడే ఉన్నాం. కొంతమంది కొన్ని ఏరియాల్లో అయితే ఇంతంత పిల్లలు కూడా వాక్యం దడదడలాడిస్తూ ఉంటారు. అది అంత పిల్లలు అప్పుడు ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళకి. ఫోన్లో చూస్తూ ఉంటాను, ఇంతంత పాప ఇంతంత పిల్లకాయలు పాటలు కానీ బైబిల్ వాకింగ్ కానీ బలి చెబుతూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ జ్ఞానం, ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పెంపకం అలా పెంచారు, ఆ పెంపకం ద్వారా దేవుడి యొక్క జ్ఞానం వాళ్ళకి ఇవ్వబడింది. కాబట్టి ప్రతి దానికి అడ్డం పడకుండా క్రైస్తవంలో కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ఆ రోజు ఆ రూల్స్ పాటించక ఇజ్రాయెల్ ప్రజలు అల్లకల్లోలం అయ్యారు. వాళ్ళ బబులోనికి బానిసత్వంగా ఎందుకు పంపించాడు? దేవునికి వ్యతిరేక కార్యక్రమాలు చేయటం వల్లే. అన్నీ చేసినా కూడా 70 సంవత్సరాలు బబులోనికి పంపించి కూడా మళ్ళీ రెక్టిఫై అయ్యాడు. మళ్ళీ నేను సృష్టించిన ప్రజలే కదా వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మళ్ళా తీసుకొచ్చి మళ్ళా క్రమంలో నిలబడదామంటే ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉన్నాం మనం. వాళ్ళు పడిపోయినట్టే వాళ్ళు కూడా అంతే. సమస్య వచ్చినప్పుడు దేవుడు అంటారు, సమస్య లేనప్పుడు మర్చిపోతూ ఉంటారు. ఈరోజు స్టిల్ మనం కూడా అలాగే ఉన్నాం. కానీ ఆ పద్ధతి కాదు. దేవుని యొక్క మాటని అంగీకరించాలి, దేవుని యొక్క మాట ప్రకారం నడచడానికి ప్రయత్నం చేయాలి. అదంతా జరగాలంటే మీకు వాక్యం మీద పట్టు ఉండాలి, తెలిసి ఉండాలి. ముందు తెలియకపోతే అర్థం కాదు, ఏంది అన్నట్టుగా ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ గుర్తుపెట్టుకొని, ఎవరైనా సరే యేసుక్రీస్తుని మీరు ఎందుకు నమ్ముకున్నారని బయట వ్యక్తులు అడిగినప్పుడు ఏంట్రా మీరు చెప్పాల్సిన మాట? నిత్యజీవం అంటే సరే వాడికేం అర్థమైంది? అడిగినోడికి అర్థమైద్దా? పక్కనోడు వచ్చి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నామని అడిగినప్పుడు నిత్యజీవం అంటే వాడికేం అర్థమైద్ది? వివరంగా చెప్పాలి. నిత్యజీవం అంటే ఏంది? మా ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచింది అందరికీ తెలుసు. నా క్రైస్తవులే కాదు, ఎవడైనా ఒప్పుకుంటారు. క్రీస్తు లేచాడని ఎవడైనా ఒప్పుకుంటారు. వాళ్ళకే తెలుసు, అడిగినోడికి కూడా తెలుసు లేచాడని. కానీ మీరెందుకు నమ్ముతున్నారు అని అడిగినప్పుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయి మహిమ శరీరంతో లేపబడి పరలోకానికి ఎక్కి తండ్రి కుడి పక్కన ఏ విధంగా అయితే పరలోకంలో నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉన్నాడో అదేవిధంగా మమ్మల్ని కూడా క్రీస్తు ద్వారా మమ్మల్ని కూడా చనిపోయినప్పుడు మళ్ళా లేపి ఆయన మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి ఆయన కుడి పక్కన కూర్చున్న యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని కూడా పరలోక రాజ్యం యొక్క నిత్య జీవాన్ని మాకు ఇస్తాడు. మేము ఇక్కడ మహా అయితే భూమి మీద ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటాయి. ఇది కాదు మాకు జీవితం. రేపు పొద్దున పరలోక రాజ్యంలో మాకు నిత్య జీవం ఉంది. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ నిత్య జీవం మాకు వస్తుంది. సో దీన్ని బట్టి మేము యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాం, మాకు ఆ జీవితం కావాలని మేము నమ్ముకుంటున్నామని చెప్పగలగాలి. ఎవరికి నిత్య జీవం అంటే అడిగేం అర్థమైద్ది? మనం చర్చికి వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నామంటే విషయం తెలియకుండా వస్తే ఉపయోగం లేదు. ఆ రోజు ఆ సద్దుకాయలు అడిగింది కూడా అదే. వాళ్ళు నమ్మరు, పునరుత్థానం ఉందని నమ్మరు. వాళ్ళని గురించే ఈరోజు నేను చెప్పిన మాటలు మొత్తం వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళతో పాటు మనకు కూడా వర్తిస్తాయి ఆ మాటలు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకొని క్రీస్తు ప్రభువును నిత్య జీవితం ఉంది అని మనం ఖచ్చితంగా విశ్వసించాలి. మళ్ళా తిరిగి లెగస్తాం. లేచి పరలోకానికి వెళ్తామా నరలోకానికి వెళ్తామా అనేది మనం భూమి మీద జీవించే జీవితాన్ని బట్టి అది ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. క్రీస్తు యొక్క మాట ప్రకారం జీవించేవాడికి పరలోక రాజ్యం, లేదంటే నిత్య నరకాగ్నిలో వేయబడతాం. ఏ విధంగా అయినా సరే బతకాల్సిందే. నరకానికి వెళ్ళినా బ్రతికి లేవాల్సిందే, పరలోక రాజ్యానికి వెళ్ళినా మళ్ళీ బ్రతకాల్సిందే. ఇది ముఖ్యంగా గమనించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఎప్పుడైతే క్రీస్తు యందు మనం బాప్తిస్మం పొంది
మారు మనసు పొంది బాప్తిసం పొందామో క్రీస్తు యొక్క శరీరంలో మనం కూడా భాగస్వాములం అయ్యాం. ఆయన యొక్క శరీర రక్తముల ద్వారా మన పాపాలు మన్నించబడ్డాయి. ఆయన యొక్క మన పాపాలను ఏ విధంగా తీసేశాడో మనం కూడా అదే విధంగా, ఆయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళాడో మనం కూడా అదే పరలోకానికి తీసుకెళ్తాడు. ఇది గట్టిగా ప్రతి విశ్వాసి నమ్మవలసిన అంశం. ఈరోజు వాక్య పఠనం కూడా సద్దూకైలకి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఇదే వర్ణించాడు. కాబట్టి క్రైస్తవులుగా ఎలా జీవించాలి ఏందనేది ముందు ఇంకా మనం తెలుసుకోగానే కాదు, విడిచిపెట్టే వారంగా ఉండకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వాక్యం అనేది మనకి మదిలో స్థిరపడితే మాత్రం మన జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. దేవుడి గురించి తెలుసుకోవడానికి కూడా మనకి జ్ఞానాన్ని ఇస్తాడని నమ్మకంతో మనం ప్రార్థన చేసి అడుగుతూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయన ఈరోజు మీ యొక్క మాటల ద్వారా మాకు నిత్య జీవం అనే అంశము గురించి మాకు తెలియపరిచి ఉన్నారు తండ్రి. అలాగే మీ కుమారుడు ఏ విధంగా అయితే మహిమ శరీరంతో లేపబడి మీ యొక్క పరలోక రాజ్యములో నిత్య జీవితం పొందుతూ ఉన్నాడు, అలాగే ఆయన యొక్క బిడ్డలుగా మా యొక్క పాపములను క్షమించి మీ యొక్క పరలోకం యొక్క నిత్య జీవంలో మమ్మల్ని భాగస్వామ్యులను చేయమని ప్రభువా ఈ సమయమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, ఇదిగో మీ వాక్యమును మేము వినుచుండగా అనేక అనుమానములతో, అనేక సమస్యలతో, అర్థం కాకున్నట్లు ఉన్న మా అందరికీ మీ యొక్క జ్ఞానాన్ని, వరాన్ని దయచేసి మీ యొక్క మాటలు మాకు అర్థమగునట్లు మీ యొక్క జ్ఞానాన్ని, తెలివితేటలను మాకు ప్రసాదించమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, మా యొక్క సంఘంలోని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకపరచుకోండి. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మీరు ఎరిగియే ఉన్నారు తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారం మీ యొక్క సహాయాన్ని, వారికి కావలసిన యొక్క సహాయాన్ని అందించమని ప్రభువా ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, మా యొక్క జీవితాలలో మేము చేసిన సకల తప్పుల కొరకు ప్రాధేయపడుతూ మా యొక్క పాపములను మన్నింపమని అడుగుతూ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీ యొక్క బిడ్డగా మమ్మల్ని స్వీకరించి మా యొక్క పాపములను క్షమించి మీ కుమారుని యొక్క నిత్య జీవితాన్ని మాకు దయచేయమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థనను మీ కుమారుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమెన్.